పేదల భూముల సేకరణలో నియంతృత్వ పోకడలకు పోతోంది కాంగ్రెస్ సర్కార్. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భూసేకరణ విషయంలో అణచివేత ధోరణిని ప్రదర్శిస్తూ వస్తోంది. ఏడాది క్రితం లగచర్లలో రైతులను జైలుకు పంపి మరీ భూములు లాక్కున్న సంగతి మరవక ముందే ఇప్పుడు కొడంగల్, నారాయణపేట ఎత్తిపోతల భూసేకరణ కోసం పోలీస్ యాక్ట్ అమలు చేస్తోంది రేవంత్ ప్రభుత్వం. కాంగ్రెస్ అధికారం చేపట్టింది మొదలు బడుగుల భూములను బలవంతంగా గుంజుకుంటుంది. అభివృద్ధి పేరుతో రైతుల జీవితాలపై దెబ్బ కొడుతుంది. పోరాటాలు చేసినా ఎదురు తిరిగినా అణచివేస్తుంది. ఇందుకు లగచర్ల ఘటనే ప్రత్యక్ష సాక్ష్యం. సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్లోని లగచర్ల రైతులు ఫార్మా కంపెనీల ఏర్పాటుకు భూములిచ్చేదే లేదని దాదాపు ఏడాది పాటు ఉద్యమించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోలీసులతో బెదిరించి కేసులు నమోదు చేసి రైతులను జైలుకు పంపి భూములు లాక్కొన్నాడు. తాజాగా కొడంగల్, నారాయణపేట్ ఎత్తిపోతల ప్రాజెక్టు ఎలాంటి అడ్డంకులు రాకుండా కొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది సర్కార్. లగచర్ల తరహాలో ఎలాంటి అడ్డంకు లేకుండా ముందుగానే గొంతులను అణచివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పరిగి మండలం కాలాపూర్, రాపోలు గ్రామాల పరిధిలో 1197 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు, రేడియల్ రోడ్డు నిర్మాణం కోసం దోమ మండలంలోని 3 గ్రామాల్లో 830 ఎకరాల భూసేకరణ చేపడుతోంది. రైతులు అడ్డుకోకుండా, ధర్నాలు చేయకుండా పోలీస్ యాక్టును అమల్లోకి తీసుకువచ్చింది. భూసేకరణకు వ్యతిరేకంగా ప్రజలు, ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నాయకులు ఎవరూ అడ్డు రాకుండా దీనిని అమలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్, పరిగి, తాండూరు నియోజకవర్గాలను పక్కనబెట్టి కేవలం సొంత నియోజకవర్గమైన కొడంగల్ నియోజకవర్గానికి సాగునీరు అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్, నారాయణపేట్ ఎత్తిపోతల ప్రాజెక్టును తీసుకువచ్చారు. ప్రాజెక్టు నిర్మాణం, కాల్వల తవ్వకానికి 95% పట్టా భూములను సేకరించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. పట్టా భూములు ఇచ్చేందుకు రైతులు ఎక్కువ నష్టపరిహారం డిమాండ్ చేస్తున్నారు. దీనికి తోడు ధర్నాలు చేస్తారని గుర్తించిన ప్రభుత్వం పోలీస్ యాక్టును అమల్లోకి తెచ్చిందని ఆరోపిస్తున్నారు. దీనిని అడ్డం పెట్టి భూములను గుంజుకునేందుకు ప్లాన్ చేసిందని చెబుతున్నారు. పట్టా భూముల సేకరణలో భాగంగా ఎకరాకు 20 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఎన్నో ఏళ్లుగా జీవనాధారంగా నమ్ముకున్న భూములను లాక్కుంటే రోడ్డున పడతామని, తమకు బతుకుదెరువు చూపిన తర్వాతే భూసేకరణ చేపట్టాలని కొడంగల్ రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఎకరానికి 50 లక్షలు ఇస్తేనే భూములిస్తామని తెగేసి చెప్తున్నారు. ఎక్కువగా దౌలతాబాద్ మండలంలోని నీటూరు, మాటూర్, గోకఫస్లాబాద్, సుల్తాన్పూర్, దౌలతాబాద్ గ్రామాల రైతులు భూములను కోల్పోతున్నారు. జిల్లాలో 1400 ఎకరాల వరకు భూసేకరణ నిర్ణయించగా 400 ఎకరాలకు నోటిఫికేషన్ జారీ చేసి గ్రామ సభలు నిర్వహించారు. వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలంలోని కాలాపూర్, రాపోలు గ్రామాల పరిధిలోని 1197 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే కాలాపూర్లోని 428 ఎకరాల అసెండు భూములను సేకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అనంతరం నిర్వహించిన గ్రామ సభలను రైతులు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. అంతేకాకుండా భూసేకరణలో భాగంగా పట్టా భూములను కూడా సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేయగా కాలాపూర్, రాపోలు గ్రామాల రైతులు భూములు ఇచ్చేదే లేదని తెగేసి చెప్పారు. అంతేకాకుండా రైతులు ఆమరణ నిరాహార దీక్షకు దిగడంతో గత్యంతరం లేక తాత్కాలికంగా భూసేకరణను నిలిపివేసింది.